చేస్తున్నటువంటి వాటాకు దృష్టిలో పెట్టుకొని మా వాటా మాకు ఇవ్వాల్సిందే. మీరు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్, ఎన్నికల బడ్జెట్ తప్ప పేద వాళ్ళ కోసం లేదా రాష్ట్రాల అభివృద్ధి కోసం, రాష్ట్రాల సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ కాదు. బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్ర చూస్తే గత 11 సంవత్సరాలుగా ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ముందుగా వరాలు కురిపించడం వాళ్ళకి ఆనవాయితీ, సాంప్రదాయం. స్వార్థం తప్ప ప్రజా సంక్షేమం అనేది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో లేనే లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి తెలంగాణ అన్న, తెలంగాణ అనే పదం అన్న, తెలంగాణ అభివృద్ధి అన్న పిచ్చి విద్వేషంతో కూడుకున్నటువంటిది. ఇవాళ రాష్ట్ర ప్రజలు 8 సీట్లు ఇస్తే మరి ఆ 8 మంది ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రులు తెచ్చింది గుండు సున్నా. అయ్యా ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ 7 లక్షల కోట్ల ఉండి కూడా మరి అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెత్తులాగా నడిపిస్తుంటే మరి ఇక్కడ నుంచి మనం వాళ్ళు ఇచ్చిన అక్షింతలు, అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయని చెప్తే అక్షింతలకు ఓట్లేసి 8 మంది ఎంపీలను చేస్తే అభివృద్ధికి ఇచ్చింది ఏంటంటున్నా ఉండుతున్నా అక్షింతలు కాదు, అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి దగ్గరికి పోయి, ఆయా శాఖల మంత్రుల దగ్గరికి పోయి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంత దారుణమైనటువంటి వివక్షత ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం. ఇచ్చేటప్పుడు 2014లో తెలంగాణ ఇచ్చేటప్పుడు విభజన చట్టంలో పెట్టినటువంటి అనేక హామీలను ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. మీరు 11 సంవత్సరాలైనా 3 సార్లు గవర్నమెంట్ వచ్చినా ఇంతవరకు ఇచ్చిన హామీలు అమలు చేయలే, వాగ్దానాలు అమలు చేయలే. మరి ఆ రోజు ఉన్నటువంటి విభజన చట్టం ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేదు. కానీ మేము వచ్చి ఏడాది లోపు అనేకంగా పబ్లిక్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తా ఉంటే మేము విఫలమైనమని మాట్లాడుతున్నారు. ఇక మీరు విఫలమైనయా? మాకు 8 సీట్లు ఇచ్చిన ఎంపీలుగా మీకు 8 ఇస్తే మీరు కేంద్రం నుంచి ఏం తెచ్చారు? మేము మన రాష్ట్రంలో మా గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అక్షింతల కోట్లేద్దామా, అభివృద్ధి కోట్లేద్దామా? మరి ఇలాంటి వివక్షత చూపి తెలంగాణ ఏర్పాటుని అత్యంత దారుణంగా కించపరిచినటువంటి బీజేపీని మనం ఈ రకంగా 8 సీట్లు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ ఈ రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా చేసారు, వాళ్ళని గుండిచ్చారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. వెంటనే ప్రత్యేకంగా తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం